మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు డాక్టర్ సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మా. అసలు యంత్రం, తంత్రం, మంత్రం అంటే ఏంటమ్మా? మంత్రం అంటే మననం చేసేవాడిని రక్షించినది అంటాం. అంటే మంత్రం అంటే పిలవడం. అంటే ఎవరైనా మన దగ్గరికి రావాలంటే ఎలా అయితే పేరు పెట్టి పిలుస్తామో, మంత్రం అనేది దివ్యశక్తిని ఆవాహన చేయడం లాంటిది. ఎవరైతే దివ్యశక్తిని ఆవాహన చేస్తారో ఆ శక్తి అతన్ని రక్షిస్తుంది అని అర్థం మంత్రం. తంత్రం అంటే తను విస్తారే, ఆత్మని పరమాత్మ దాకా విస్తరింపజేసుకోవటాన్ని తంత్రం అంటారు. అంటే ఎలివేషన్, హ్యూమన్ నుంచి డివైన్ పర్సనాలిటీగా ఎలివేట్ అవ్వడాన్ని తంత్రం అంటారు. కానీ దాన్ని అది బ్యాడ్ వర్డ్గా తీసుకొచ్చేసారనమాట, సరైన అవగాహన లేక పబ్లిక్కి. యంత్రం అంటే మన మొబైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది కదా, సిమ్ కార్డ్ ఏ విధంగా అయితే పైన ఉన్న శాటిలైట్ సిగ్నల్స్ని అట్రాక్ట్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ అనేది చేస్తుందో, యంత్రం కూడా అలాంటిదే. ఇప్పుడు శ్రీచక్రం ఉంది, యూనివర్స్లో ఉన్న అమ్మవారి ఎనర్జీని లాక్కొని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ అనేది రాగితో చేస్తాం. కాబట్టి మొబైల్లో చిన్న సిమ్ కార్డుకి అంత పవర్ ఉన్నప్పుడు మన దేవాలయాల్లో ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రాలు ఉంటాయి, వాటికి ఎంత శక్తి ఉండాలి? చాలా ఎనర్జీ ఉంటుంది, కాస్మిక్ పవర్. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి యంత్రాలు ఉన్నాయి. కొన్ని యంత్రాలని జస్ట్ చూస్తే చాలు మన పనులు అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే కామాక్షి టెంపుల్, మీనాక్షి టెంపుల్లో ఉన్నటువంటి శ్రీచక్రాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి యంత్రాలు అన్నమాట. జస్ట్ వాటిని చూసి మొక్కుకున్నా చాలు మన పనులు అయిపోతాయి. యంత్రాలకు అంత పవర్ ఉంది. అమ్మ, చాలా వరకు కొంతమంది అంటుంటారు, కోరికలు తీరకుండా ఒక స్త్రీ చనిపోయిన తర్వాత ఆమె అలానే ఉంటుంది, ఆత్మ ఇక్కడే ఉంటుందని. అది ఎంతవరకు నిజమంటారమ్మా? అది నిజమే. ఎందుకంటే ఎవరైనా యాక్సిడెంట్స్లో చనిపోవచ్చు, కాల్చుకొని చనిపోతూ ఉంటారు, సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక మనిషికి దేవుడు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినప్పుడు 50 సంవత్సరాలకే చనిపోయారు అనుకుందాం. ఆ 50 years అతను ప్రేతాత్మలాగా బతకాల్సిందే. హ్యూమన్కు ఉన్నట్టే ఆకలి దప్పికలు వాటికి ఉంటాయి. ఇప్పుడు ఏ స్టేట్లో చనిపోయాడో అదే పెయిన్ ఉంటుంది. ఈ 50 సంవత్సరాల కాలం అదే పెయిన్ అనుభవిస్తూ ఆకలి దప్పికలతో అచంచలంగా ఒక దుష్ట శక్తిలాగా మారి తిరుగుతూ ఉంటారు. అది నిజం. ఎందుకంటే ఈ ప్రేతాత్మలు ఆవహిస్తూ ఉంటాయి ఆకలితోనూ, అవి తట్టుకోలేకు ఎవరైనా హ్యూమన్ బాడీని ఆవహించినప్పుడు వాళ్ళు ఆ పెయిన్, వాళ్ళ పెయిన్, ఆ ప్రేతాత్మ నెగిటివ్ ఫోర్స్ యొక్క పెయిన్ వీళ్ళు అనుభవిస్తూ వీళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు. ఉన్నట్టుండి సన్నగా అయిపోవడం, వేరేలాగా గాల్లో చూస్తూ మాట్లాడడం, నవ్వటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రేతాత్మలు అంటే ఏంటి. చాలామంది హిందూయిజంలో ఉంది, క్రిస్టియనిజంలో ఉంది, ముస్లిమ్స్లో ఉంది. ప్రతి ఆల్ ఓవర్ వరల్డ్ ఈ పారానార్మల్ యాక్టివిటీస్ని కానీ ఈ ప్రేతాత్మలు పట్టడాన్ని, వదిలించడాన్ని బిలీవ్ చేస్తాయి అన్ని మతాలు. ఎందుకు ఇప్పుడు కూడా బిలీవ్ చేస్తున్నాయంటే ఇంకా సఫర్ అవుతున్నారు, మరి పబ్లిక్ సఫర్ అవుతున్నారు కాబట్టి బిలీవ్ చేస్తున్నారు. అది అమ్మ, చాలా వరకు పాజిటివ్ ఎనర్జీస్ అంటే దేవుడు అంటారు, నెగిటివ్ ఎనర్జీస్ అంటే దెయ్యం అంటారు. మరి మనం పడుకున్నాక మన కలలో దేవుడు కానీ దెయ్యం కానీ వస్తే ఏం జరుగుతుందమ్మా? అంటే అది మంచి కిందనా లేదా చెడు కిందనా అని? కలలో దేవుడు కనెక్ట్ అయితే పాజిటివ్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతున్నాం అని అర్థం. ప్రేతాత్మలు కనెక్ట్ అయినా కానీ, చనిపోయిన వ్యక్తులు ఎవరైనా వెంటాడుతున్నట్టు, సముద్రపు నీరు కానీ, ఈ విధమైన నెగిటివ్ ఫోర్స్, ఇవన్నీ చెప్పుకోలేని విషయాలు, నచ్చని విషయాలు కనిపిస్తే నెగిటివ్కి అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళ ఆరా అని అర్థం. జాగృతి, స్వప్న, సుసుప్తి అవస్థలు అని ఉంటాయి మనిషికి. జాగృతిలోకి, స్వప్నావస్థలో నుంచి సుసుప్తిలోకి మన శక్తి పొద్దున 2 నుంచి 4 దాకా ప్రవేశిస్తుంది. ప్యూర్గా ఎనర్జీ అన్నమాట ఆ టైంలో. అందుకే పొద్దున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు. ఎందుకంటే స్వప్నావస్థ నుంచి సుసుప్తిలోకి మన శక్తి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ వరల్డ్ కనిపిస్తుంది, యాస్ట్రల్ వరల్డ్. యాస్ట్రల్ వరల్డ్లో నెగిటివ్ ఫోర్సులు కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? మనం సఫర్ అవుతున్నాం ఏదో నెగిటివ్ ఫోర్స్ వల్ల అని. అప్పుడు దానికి సంబంధించినటువంటి పూజలు, యజ్ఞాలు, దీక్షలు తీసుకుంటే మనిషి బయటపడతాడు, లేకుంటే డెత్ దాకా వెళ్ళిపోతుంది పరిస్థితి. అది చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.